దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి సందేహపడకండి. ఇప్పుడు చదవండి తెస్సలోనికలకు రాసిన పత్రిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ఈసారి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ పత్రికను మనం చూద్దాం. ప్రతి విషయమునందు ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం. 15 నుంచి చదవాలి. 15వ వచనములో చివరి వచనం. క్రైస్తవుడు ఈరోజు నన్ను వెచ్చించిన వాక్య సందేశం ఏమిటి, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డలు ఎడతెగకుండా చేయవలసిన పనులు. దేవునికి స్తోత్రం. అందుకే ఎడతెగక అదే చదవాలి. లాస్ట్ 15వ వచనంలో లాస్ట్ మాట. ఓకే అమ్మమ్మ మొదటి నుండి చదివాయి. 15వ వచనం మొత్తం చదివాయి. ఎవడును కీడుకు ప్రతిగా, కీడునకు ప్రతి కీడు ఎవడికైనాను చెయ్యకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును, మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. దేవునికి స్తోత్రం. ఎడతెగక ప్రార్థన చెయ్యుడని సెకండ్ ఇచ్చి పక్క వాళ్ళతో చెప్పండి. ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. దేవునికి స్తోత్రం. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, మానకుండా ప్రార్థన చేయాలి. చేస్తున్నారా మీరు? ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారా? ఏమండి పని పాట లేదా మాకు? ఏమండి ఎడతెగకుండా ప్రార్థన చేసుకునే ఉండాలా అని చెప్పి మీరు అంటారు. ఎడతెరిపి లేకుండా ఉదయకాలం వర్షం ఎలా పడుతుందంటే అసలు నాన్ స్టాప్గా పడుతుంది. అందుకే తమ్ముడు జేమ్స్కి, అరే నువ్వు ఏదో కారు వంకర్ టింకర్గా తీసినా పర్వాలేదు, నువ్వు ఎలాగైనా తీసుకురా, ఎక్కడైనా వెళ్ళిపోయి ఏ గొయ్యిలో పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఒకసారి రమ్మని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఆయన తిన్నగానే తీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి జేమ్స్ని బట్టి. హల్లెలూయా. నమస్కారం అనే చేయరా బాబు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎడతెగకుండా పడిపోతుంది వర్షం అంతా. ఏంటి ప్రభా ఈరోజు మీటింగ్ అని చెప్పాను, నేను అందరికీ చెప్పాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాను. నా మనసులో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ కార్యం మీరు జరిగించండి అని చెప్పి ఎడతెగకుండా వర్షం పడుతూనే ఉంది. పడుతుందా లేదా? మీకు చాలా మంది మనసు ఒక్కొక్కరికి లాగుతుంటుంది. ఓ ఏంట్రా బాబు మేము మీటింగ్ అనుకుంటే ఇట్లా పడుతుంది ఏట్రా అని చెప్పి చాలా మందికి బాధ ఉన్నదా లేదా? బాధ ఉన్నవాడు మాత్రమే మీటింగ్ కోసం ఆలోచిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షం వచ్చినా రాకపోయినా ఇక్కడ మందిరం ఉంది, జరుగుతుంది, అది విశ్వసించాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని అట సైతానుడట అని భయపెడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతానుడు ఆయుధం ఏంటి తెలుసా మీకు? భయపెడతాడట ఆయన. హల్లెలూయా అని. సైతానుడు కాదు, కానీ వర్షం మన మంచికే. దేవునికి స్తోత్రం. ఎండ ఉంటే అంత వేడి కదా. కనుక దయచేసి గమనించండి. ఎడతెగకుండా ప్రార్థన చేయడం, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా పాటలు పాడాలి, ఎడతెగకుండా వాక్యాన్ని వినాలి, ఎడతెగకుండా మనం ఏం చేయాలా? మోకరించాలి ప్రియులారా. అందుకే ఎడతెగకుండా మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. త్వరగానే చెప్పేసి ముగించి ప్రభు బలిస్తాను. మీరు త్వరగా వచ్చి మీరు సంస్కార ఆరాధన తీసుకొని మీరు వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంటే నాకు ఈ వాక్యమే గుర్తుకొచ్చింది. ఎడతెగక ప్రార్థన. అటు ఆ వర్షం పడుతుంటే ఎడతెగక ప్రార్థన చేయడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుడు అనే మాటకి అర్థం ఏంటి అంటే మానకుండా చేసుకొని ఉండాలి కదండి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది కదా, ఏంట్రా నీవు కాస్త కూడా రెస్ట్ లేకుండా తింటున్నావు అని అంటుంటాం కొన్ని సందర్భాల్లో. రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నావు, అసలు కాస్త ఆగకుండా మాట్లాడుతున్నావు అని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువ మాట్లాడే వారితో అలాగ అనుకుంటుంటాం. కనుక నన్ను వెచ్చించిన మాట జాగ్రత్త గమనించదు. ఎడతెగకుండా ఇచ్చేసరి అర్థమేనాయంటే ఒక మాట చెప్తాను. ఒక చోట చక్కటి వంటగాడు ఉన్నాడట. ఎవరు? వంట చేసేటువంటి వ్యక్తి ఒక స్థలములో ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వంట చేసేటువంటి వ్యక్తి అట చూడండి, ఒక వ్యక్తి భక్తి చేసేటువంటి వ్యక్తి ఉన్నారట. అలా సంఘ పెద్దలా కూర్చొని చక్కగా భక్తి చేస్తున్నారట. 24 గంటలు భక్తి చేస్తున్నారట వాళ్ళు. కానీ వంట చేసేవాడు, ఇప్పుడు జాన్సన్ వంట చేస్తున్నాడు అనుకుందాం. జాన్సన్ ముఖం ఎలాగుంటుంది చెప్పండి? జాన్సన్ ముఖం వంటలో పొగ తగిలి తర్వాత ఇది ఈ చెమటలు వచ్చి అంతా కూడా గలీజ్గా ఉంటుంది కదా. కానీ ఈ వంట చేసేటువంటి ముఖమట ఎలాగుందట? కళ్ళ ఆడిపోతుందట. హల్లెలూయా.
ఏమండి చక్కగా మెరిసిపోతుందట. ఈ కూర్చున్న రాజుగారు అంటున్నాడట, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి భక్తి చేసేవాడు అంటున్నాడట ఆయనతోని, ఒరే మేమందరం ఇక్కడ భక్తి చేస్తున్నాం 24 గంటలు, ఈ భక్తి చేస్తుంటే మా ముఖం కూడా అంత అందంగా లేదు, కానీ నీ ముఖం ఇంత అందంగా ఉండడానికి ఏంటి అర్థము అని చెప్పాట. ఆయన వెళ్ళి అడిగాడట. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తాలి. హల్లెలూయా. అందరు చేతులెత్తాలి. హల్లెలూయా. ఎత్తితే మనకు దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి, ఆ వంట చేసేటువంటి వ్యక్తి చెప్పాడట ఆయనతో. ఏమని చెప్పాడంట తెలుసా? అయ్యా ఇదిగో నేను ఈ మొట్టమొదటిగా ఒక పాత్రల దగ్గర తీసుకొని పాత్రల దగ్గర మీరు కూడా జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఓ పాత్రలు అంటే వంట పాత్రలు, ఈ రోబా డోకా అని హోంబినట్టుకే ప్రభువా ఈ చూడండి, ఎడతెగక ప్రార్థన అంటే చెప్తున్నాను. చాలామంది దేవునికి స్తోత్రం తెలియదు చాలామందికి. ఈ తపలాలు తోముతున్నప్పుడు ప్రభువా నేను కూడా ప్రభు నా హృదయంలో ఉన్న కీడుని పాపమును సమస్తాన్ని మొత్తం ఈ తపలలో నేను ఎలా తోముతున్నానో అలాగే దోమే ప్రభా, అలాగే కడిగే ప్రభావం రోజు వచ్చేస్తారట. కూరగాయలు కోసేటప్పుడు కూడా ప్రభువా ఇదిగో తండ్రి అంటే ఎడతెగక ప్రార్థన అంటే రోజు ఆ మందిరానికి కాడ ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నారు మీరు. పిచ్చి ఆలోచన. గాని దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కూడా సూది పొడిచేటప్పుడు కూడా ప్రభువా వీళ్ళకి ఏది రోగం ఉన్న పోవాలని పొడవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ తపలలు దోమేటప్పుడు కూడా ఆ వంట మనిషి అట వంటలు చేసేటువంటి వ్యక్తి అట, ప్రభా నా లోపల ఏ పాపం ఉన్నా, ఏ కీడున్నా, ఏ అపవిత్రత ఉన్నా, నేను ఎలాగైతే పాత్రలు తోముతున్నానో ప్రభా నా లోపల ఉన్నది కూడా తోమిండయ్యా దయా అయ్యా అని చెప్పట లోపల ప్రార్థన చేసుకుంటూ అలా చేసేవాడట. దేవునికి స్తోత్రం. అలాగే కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా అంట ఆయన ఏం చేసేవాడు, కట్ చేసేటప్పుడు ప్రభా నీకు అసహ్యకరమైనగా లేకపోతే నీకు ఇష్టం లేని వాటిగా ఏవైనా ఉన్నవేమో ప్రభా వాటిని కట్ చేసి పాడేయండి ప్రభా. నా లోపల ఏది చెడ్డది ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ కల్మస్సం ఉండకూడదు అని చెప్పాట. కట్ చేసేమని చెప్పుకొని ప్రార్థన చేసుకుని అంత మాత్రమే కాదు. ఇప్పుడు ఏమండి మీరు చెప్తున్నాను, ఈ రోజు నుండైనా మీరు చేయకపోతే మీరు వేస్ట్ కొక్కులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అయితే ఆ వంట చేసే దగ్గర కూడా వెళ్ళి ప్రభువా ఇదిగో ఈ ఆహారం తినే వాళ్ళకి అందరికీ బలము రావాలి. ఒకవేళ ఎవరికి ఏమీ లేని వారికి అయితే గనుక ఇదిగో రక్షణ కలగాలి, స్వస్థత కలగాలని ప్రార్థన చేసి కలిపిన దాఖలు ఉన్నాయా ఇప్పటిదాకా? ఎప్పుడు కన్నా గుండె మీద చెయ్యేసి చెప్పండి. దేవునికి స్తోత్రం. అదేనండి ఎడతెగక ప్రార్థన చేయడం అంటే. నేను బైక్ మీద వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాను, ఫ్లైట్ మీద వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేస్తాను, బస్సు మీద వెళ్ళినప్పుడు, కారు మీద ఇందుకు వచ్చినప్పుడు కూడా ప్రభువా జేమ్స్ గారు కొంచెం ఏంటంటే కొంచెం కొత్త డ్రైవర్ నాన్న, ఈడు ఎట్టయినా బక్కుమని తొక్కేస్తే పోతుంది ప్రభా, నేను ఇంకా బోల్డ్ పరిచయం చేయాలని ఆశ ఉంది, ఈడు పోతే పోయాడు. కానీ దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈయన ఇలాగ అయిపోయినా పర్వాలేదు కానీ నేనైతే మరి బతకాలని. అది అనుదిన ఎడతెగక ప్రార్థన అంటే. కూర్చొని ఎక్కడో నేను అందుకే పాస్టమ్మ గారికి చెప్తున్నాను, ఈరోజే చెప్తున్నాను, వెనకాల కూర్చోంటది ప్రార్థన చేయమ్మా, వెనకాల కూర్చొని ఎందుకు అలాగ ఉంటావంట అన్నానా లేదా చెప్పు అందరికి. దేవునికి అంటను ప్రతిరోజు ప్రార్థన అలాగా కూర్చొని ఉంటావేటమ్మా, వెనకాల కూర్చొని ప్రార్థన చేయాలా ప్రభా, మేము మా ప్రయాణాలు అద్భుతంగా జరగాలి, మేము పలానా చోటికి ప్రార్థనకి వెళ్తున్నాం, అక్కడ మీ దాసులను వాడుకోండి ప్రభా నేను అని చెప్పి మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి వెనకాల. అదే ఎడతెగని ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అదేనండి ఎడతెగని ప్రార్థన అంటే. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే నువ్వు చేనులోకి వెళ్ళినా, నువ్వు కొండకి అడవికి వెళ్ళినా, అరణ్యానికి వెళ్ళినా, నువ్వు బస్సు ఎక్కినా, కారు ఎక్కినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా చేసేట ఈ వంట మనిషి అట చేసేని బట్టి అందుకే అయ్యా నా మొక్కం అంతా బాగుంది. ఎంత వంట చేసినా ఆయన గ్లోరీనెస్ ఎలాగుండేదట అంటే అంత అలాగ ఉండేది. మన ముఖాలు ఎంత ఇది చేసినా కొట్టేసిన సోడిపుట్లాగా ఉంటాయి. కారణం ఏంటంటే మనకు అనుదిన ప్రార్థన ఉండదు కదా, మనం ఎడతెగక ప్రార్థన చేయం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను వినండి. పాస్టర్ గారు అన్నారు, రేపు మీటింగ్కి వచ్చే పాస్టర్ గారు అన్నారు, అయ్యా మీ ముఖం వెళ్ళి కడుక్కోండి అన్నారు. ఈ ముఖం ఇలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చాలా అసలు నీరసం అయిపోయారండి అని చెప్పి. నీరసమా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాతో పరిగెడదాం రండి ఎవరైనా పోటీకి. ప్రైజ్ ది లార్డ్. రోజు రన్నింగ్ చేస్తుంటాడు జాన్సన్, వెళ్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మీ ముఖాలంతా కొట్టేసిన సోడబుడ్లకు ఉంటాయి, నిత్యం సెల్లు చూసుకొని ఉంటారు. బైబిల్ ముఖం చూస్తే వెలుగు, బైబిల్ ఉన్న వెలుగు ప్రకాశం ఇక్కడికి వస్తుంది. పోనీ వాక్యం అన్న చూస్తారేంటి? చూడాలి. మన బలహీనతలన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే ఇలాగే వస్తున్నాయండి. అందుకే ముఖాలు ఎంత పౌడర్ రాసినా ఇంకా నల్లగైపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాగుండాలంట? ఎడతెగక ప్రార్థన. ప్రభా మీటింగ్స్ ఉన్నాయ్యా, ఇంబా కమ్మకి హీనటలే ప్రార్థనకి ముడే గణేష్ ఇంజిచ్చే నాను బోవా ఇంబా ఇది కమ్మకి హీనట్టు ముండ మరేటనుకుంటారు మీరు? ఇల్లు కసుకలో వంకహానే వీళ్ళు ప్రార్థన చేయరు. వీళ్ళు ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే ఏంటనుకుంటున్నారో? ఎక్కడెక్కడికో వెళ్ళి మందిరాలకి వెళ్ళి అలాగా ప్రార్థన చేయాలనుకుంటున్నారేమో వీళ్ళు. అలా కాదు నాన్న, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభువా అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడతెగక మనం చేయవలసిన పనులు 2-3 మాటలు మీకు నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదువుదాం ప్రియులారా. ఏం చేయాలి తెలుసా? మనం ఎడతెగక మనం చేయవలసినటువంటి పనిలో ఒక రోమీలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక దయచేసి తీద్దామండి. రోమీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. ఏం చేసుకోవాలో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1:10 చదవండి. 1:10 రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి, ఇక్కడ రాయబడి ఉన్న మాట నేను చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు అని రాసి రోమీలకు రాసిన పత్రిక అని రాసి ఉంది. కాబట్టి ఈ యొక్క పత్రికలో, రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం చదువునన్నా. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా నీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థనలయందు ఆయనను చూడు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎడతెగక జ్ఞాపకము చేసుకోవాలి. ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలి. ఎడతెగకుండా మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. నేను ఇదిగో మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినాలి అని ఎడతెగక జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం ఏంటి అట? మనం ఎడతెగక చేయాలట, జ్ఞాపకం చేసుకోవాలట. అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేసుకున్నానా లేదా? అయ్యో ఈరోజు నేను పాటలు పాడుచున్నానా లేదా? వాక్యాన్ని వింటున్నానా లేదా? బైబిల్ వాక్యాన్ని చదువుతున్నానా లేదా? అది ప్రతిరోజు ఎడతెగకుండా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎడతెగక దేవుని వాక్యమును జ్ఞాపకం ఉంచుకొందుముగాక. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే తెలుసా? 103వ కీర్తన 2వ వచనములో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో కార్యాలు, ఏమండి, నీ జీవితంలో ఎన్నో కార్యాలు, నిన్ను రోగము నుండి, వ్యాధి నుండి, తలపోట్ల నుంచి, బంధకాల నుంచి, ప్రమాదాల నుంచి కూడా దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. ఆ మేలులట ఎల్లప్పుడూ మనము ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మేలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. చనిపోయే పరిస్థితి, ఏమండి, రోగముతో ఏమండి కొట్టుమిట్లాడుతున్నప్పుడు, వ్యాధితో కొట్టుమిట్లాడుతున్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, ఏదేదో బంధకాల్లో ఉన్నప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకోవాలి. నీ భర్తను జ్ఞాపకం చేసుకోవాలి, నీ భార్యను జ్ఞాపకం చేసుకోవాలి, సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు ప్రార్థన చేద్దామని కూడా జ్ఞాపకం ఉండదు. కొంతమందికి మంచం గుర్తుకొస్తుంది. సపర్లు కొడదామా ఒకసారి? అది జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతా, నేను పడుకొని పోవాలి, అక్కడికి వెళ్ళిపోతా నిద్రపోవాలి. చిచ్చి, దేవునికి స్తోత్రం. ఎడతెగక మన అంశం ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఎడతెగక మనము చేయవలసిన పనులేంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేసుకోవాలక? జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయం 24-25 వచనములో ఇదిగో ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం ప్రియులారా. ఆయన రొట్టెను, ఆయన శరీరాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలట. ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? అయ్యో నా కొరకు యేసుక్రీస్తు బలి అయిపోయాడు, శిలువ మరణము ద్వారా ఇదిగో బలియాగం అయిపోయాడని ఒక్కరికి కూడా జ్ఞాపకము లేదండి. దేవునికి స్తోత్రం కలుగును. జ్ఞాపకం ఉందా? నేను మర్చిపోకుండా దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, ప్రభు మందిరానికి వెళ్ళిపోవాలి. అయ్యో అయ్యగారు మీటింగ్స్ అన్నారు, అయ్యో ఇదిగో మీటింగ్స్ లో నేనే ముందు ఉండాలి, అక్కడ పరిచర్య చేయాలి అని జ్ఞాపకము రావాలా? ప్రైజ్ ది లార్డ్. ఎడతెగక మనం చేయవలసిన పనుల కొరకు నేను చెప్తున్నాను.
నాన్న, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక సంఘ బిడ్డగా ఎడతెగకుండా మానకుండా ఎడతెరిపి లేకుండా మనం చేయవలసిన పనులు నేను చెప్పి మొదటిది ఏం చేసుకోవాలట నాన్న లూదియా? జ్ఞాపకం చేసుకోవాలట. ఎడతెగకుండా గుర్తు చేసుకోవాలి. ఇచ్చేసాను కానీ చించాలో నీజు దేవునికి స్తోత్రం. ఏనాహాలో అవి మాత్రం జ్ఞాపకం వస్తాయి కానీ ప్రభు మందిరం గుర్తుకు రాదండి. దేవుని మందిరం ముందుకు గుర్తుకు రాదండి. అయ్యో దేవుని పని గుర్తుకు రాదు. నేల గుర్తుకు అనే జ్ఞాపకం వస్తుంది. నేల గుర్తుకు అనే దేవునికి స్తోత్రం. మన పనులు గుర్తుకు వస్తాయి, జ్ఞాపకానికి వస్తాయి ప్రియులారా. కానీ మొదటిదట ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలులను కూడా జ్ఞాపకములోకి ఉంచుకోవాలి. అది నెంబర్ 1. ఈ రోజు నుండైనా మీరు అలా చేయుదురుగాక. ఉజూజే ఆమెనంటే కుదరదు. అది ఆచరణలోనికి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలు జ్ఞాపకం ఉంచుకోవాలట అండి. ఎడతెగకుండా మిమ్మును గూర్చి అపోస్తలుడైన పౌలు ప్రార్థన యందు మిమ్మును గూర్చి జ్ఞాపకం చేసుకుంటున్నాడట. మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరిని లే. హల్లెలూయా. ఎడతెగకుండా మనము జ్ఞాపకములోనూ ఉంచుకోవాలి యేసయ్యను. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దిన ఎప్పుడు ప్రభుని జ్ఞాపకములోకి తెచ్చుకోవాలి. ప్రభా, నేను పలానా దగ్గర ప్రార్థన, పలానా దగ్గర మీటింగ్స్కి వెళ్తున్నాను, పలానా దగ్గర సువార్తకి వెళ్తున్నాను, జ్ఞాపకం చేసుకుని వెళ్ళాలి. నీ మనసులో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆటతా తీసుకెళ్ళా. కూరగాయలు కొనుతున్నప్పుడు కూడా ప్రభా ఇయ్య నాకు తక్కువ రేటుకి ఇయ్య పెంచి జ్ఞాపకం చేసుకుంటే తగ్గుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఏదైనా కొనడానికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను, నిజంగా నేను చెప్తున్నాను, అబద్ధం కాదు. ఇక జ్ఞాపకం చేసుకుంటాను, ప్రభువుని ముందు పెట్టుకుంటాను. ప్రభా, ఇక్కడికి వెళ్తున్నాను, ఈ షాప్కి వెళ్తున్నాను, బట్టల షాప్కి వెళ్తున్నాను. ప్రభా, వారు కాస్త నన్ను చూసిన వెంటనే వాళ్ళు ఏమైపోవాలి తెలుసా? ప్రభా, నాకు కొంచెం తగ్గించాలన్నట్టు ప్రార్థన చేసుకుంటాను. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అది. మనమంతా కూడా ఏం చేస్తాం తెలుసా? ఎడతెగక ప్రార్థన కాదు కదా, రోజు ఒకసారి కూడా చేస్తున్నామో లేదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా బోవస్కి నంగడి తడబడాజించి ప్రార్థనకి వెళ్ళి తడబడాజించి అంటే ఎడతెగక రోజు ప్రార్థనకి హీలోసింది నాకు అర్థమైతే రోజు ప్రార్థన కినిలోకు బడ 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 స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్పండి చేతులెత్తి స్తోత్రం స్తోత్రం. వాతావరణాన్ని పొడిగా మారుస్తున్నందుకు స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈరోజు అద్భుతంగా ఈ 3, 4, 5 తారీఖులో మీటింగ్స్ అద్భుతాలు చేస్తున్నందుకు స్తోత్రం 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 చెప్పండి. అందరూ చేతులెత్తండి. గీతా చేతులెత్తాల. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనమాట వద్దు 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 వీళ్ళకి స్తోత్రం అనమాట. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు. అయ్యా అయ్యా నీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతమైన వాతావరణం మీరు మాకు ఇచ్చారు. ఇలాంటి వాతావరణమే మాకు దయచేయండి ప్రభా. మేము మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. ఓహో, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సభలునైనా, నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సభలునైనా, నీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవడానికి సభలునైనా, మా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సభలునైనా, మా భక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి సభలునైనా, మా పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవడానికి సభలునైనా, ఓ దేవ మా విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సభలునైనా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ రీబాలా రాబా శందాలా రాబా తురిబాలా బాబా బాబా. గట్టిగా 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 ఒకసారి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలట. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే తెలుసా? ఆయన కలవరి శిలువలో బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. చదవండి 11, 24, 25 మొదటి కొరింథీ రాసిన పత్రిక చదవండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలట? మొదటిది జ్ఞాపకం ఉంచుకోండి అని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ప్రియులారా, ఇదిగో మనం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే తెలుసా అండి? అద్భుతమైన మాట రాస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏం చెట్టండి, మిమ్ములను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడు నాకు సాక్షి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎడతెగక ఈ రోజు నుండైనా గిన్నెలు తోమేటప్పుడు, ఏమండి పని చేసేటప్పుడు, కూరగాయలు కట్ చేసేటప్పుడు, మీరు చీపురు పట్టి తుడిచేటప్పుడు, ప్రభువా నాలో ఉన్న కీడునంతటిని ఇలాగే తుడిచేయండి అయ్యా, నా పాపమును తుడిచేయండి అయ్యా, ఇదిగో నాకు వ్యతిరేకంగా విరుద్ధంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతలని తుడిచేయండి అయ్యా అని ఏ రోజైనా దేవునికి స్తోత్రం. ఒకవేళ బైకు కడుగుతున్నప్పుడు, ఒకవేళ పళ్ళు దోమితూ ఉన్నప్పుడు, ఒకవేళ ముఖం కడుగుతున్నప్పుడు, ఒకవేళ తల కడుగుతున్నప్పుడు, ఒకవేళ శరీరంలో సోప్ పూసుకొని నీళ్లు పోసుకుంటున్నప్పుడు
అయ్యా నా శరీరాన్ని నేను ఎలాగైతే శుద్ధి చేసుకుంటున్నానో, నా యొక్క పళ్ళు ఎలాగైతే నేను శుద్ధి చేసుకుంటున్నానో, నా కళ్ళు ఎలాగైతే శుద్ధి చేస్తున్నానో, నా తల ఎలాగైతే కడుగుతున్నానో, నా వస్త్రాలు ఎలాగైతే ఉతుకుతున్నానో నన్ను కూడా ఉతుకండి అయ్యా అని చెప్పి ఎడతెగకుండా ప్రార్థన చేసుకోనండి. ఎప్పుడు ముఖం ప్రకాశంగా ఉంటది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటిది అంటే ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకోవాలట. మరవకుండా, ఎడతెగకుండా ఎన్నెన్నో కార్యాలు. నువ్వు ఈరోజు ఇంతవరకు బ్రతికి ఉన్నావంటే, ఇంతవరకు ఎదిగి ఉన్నావంటే, ఇంతవరకు చదివి ఉన్నావంటే, ఇంతవరకు మేలులు అధికారంతో అనేక రీతిలుగా ఆరోగ్యము, వస్త్రాలు, తిండి, అనేకమైన ఇంత చక్కటి గృహాలు అన్ని ఇచ్చాడంటే ఆయన కార్యములను, ఆయన మేలులను మరిచిపోకుండా గుర్తు చేసుకోవాలి, ఆయన ఉపకారములను. రెండవది ఆయన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే కదండి రాశాడు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:24-25 వచనాల్లో, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇది నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? యేసు నా కొరకు కలువరి శిలువలో మరణించాడు, ఆయన నా కొరకు రక్తం చిందించాడు, ఆయన తన శరీరాన్ని నాకు ఇచ్చాడని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? కావా ఓ జీవును దేవునికి స్తోత్రం లాగనగలగా. హల్లెలూయా. నిద్రపోతున్నారు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఎడతెగక మనము చేయవలసిన పనులు. మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం కలవరి శిలువలో ఆయన నా పాపములు, అపరాధముల కొరకు చనిపోయాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలట. మొదటిది జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏం చేసుకోవాలన్నా? ఎడతెగకుండా ఏం చేసుకోవాలట? మన వాక్య టైటిల్ ఏంటి? అందరు చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక జ్ఞాపకము చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన కలవరి శిలువలో తన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారములన్నీ జ్ఞాపకం. నేను ఈరోజు వరకు బ్రతికి ఉన్నాను, అనేక స్థలాల్లో వెళ్తున్నానంటే ఆయనను గుర్తు చేసుకుంటాను. ప్రభా, నేను ఎక్కే బైకే కానీ, కారే కానీ మీరు ఉండండి. నిజంగా నేను చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఎప్పుడు నా నోట్లో పాట పాట పాట. కొంతమంది పాట పాడతారు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, రాజా 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 అనే బదులు బాధ 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 అని పాడితే బాగుంటుంది. నిత్యం స్తుతిస్తే నీకేం బాధలు వస్తాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును కాదా? రాజా రాజా అని పాడే బదులు బాధ 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 అని పాడితే సరిపోతుంది. నిత్యం స్తుతించేవాడికి బాధలు, కష్టాలు ఉండవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తుదాం. హల్లెలూయా. విలాసిని హల్లెలూయా. నిత్యము హెంబోరు జ్ఞాపకం కాకుడిను హెంబోరు వచ్చినాను కొకరిసరి ఏ సోక కోడి నా జీవించి ఏ కణకా దేం కకోడి మెహద్దెరి ఏదే దేవునికి స్తోత్రం. మీ లా మెహద్దెరి ఏమని పొట్టోయ్యా ఏ ఎలితిపోయిలే వానుందే. మీ అందరి ఫోటోలు మంచిగా తీయండి సంఘ పెద్దగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 3 వేయ 4 వేయి ಹೀತಿ ಸರಿ ಬರಜಣ ರೀನರಿ ನಾಯ್ತಾರೆ ಬರಜಣ ಎಲತಿ ಫ್ಲೆಕ್ಸಿ ఏ తోడరో 150 అవుతాయి సతే సర్ అనేది నా ఫోటో మీద అతిడ, నా ఫోటో మీద అతిడ అని నీ ఫోటోస్కి మెతేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోస్కే సిలికేరి వెస్తాయి ರೋ ರಾಜುಕೆ ಟೈಲರ್ ತನ ಹೋತ ಸಿಂಜಾಕೆ ಇದು ಟೋಪಿಲು ಕುಟ್ಟು ಅಂಜಿ ಚೆಸ್ಕೆ ರೋ ಸೊಕ ಪೀಸು ಹೋತ ಸಿಂಜಾಕೆ ಏನಾಕಿ ತೆಸ್ಕೆ టోపులు కుట్టు ఇచ్చేసి నేను రేపు వస్తాను టోపులు కుట్టేయమంటే పాస్ ఒకట వస్కాన పాస్ ఒకట టోపి ఇంకుది తెసికి వాడు ఇచ్చిన గుడ్డ ఎంతరా చిన్న గుడ్డ ఇచ్చాడట చిన్న గుడ్డ పీసి ఇచ్చాట ఈ టోపులు కుట్టుమన్నట నీ పిసినారి మాడ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ అక్కడ బొమ్మ ఇయ్యాలి చిరంజీవి లాగా అంటే నువ్వు పెద్ద డబ్బులు ఇయ్యాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నీ పోజులను అక్కడ కనబడాలంటే దేవునికి స్తోత్రం యో గుడ్డ ఇచ్చాడట ఇచ్చి టైలర్కి టోపీలు కుట్టమంటే కుట్టేవా బాబు అంటే కుట్టేసాను అన్నాడట ఏవి టోపీలు అంటే నీ చేతులు నువ్వు ఇచ్చిన గుడ్డ ఎంత నేను కుట్టేది ఎంత అన్నాడట ఆయన
దేవునికి స్తోత్రంగా. ఇలాంటివి ఎన్ని చెప్పమని చెప్తాను రా అరుణ్ అజ్జాయ్. ఏడు అజ్జాయ్ ఎట్టిపోయాడు? నీతోనే ఉంటాను అయ్యగారు అన్నాడు. ఆడికి వదిలేండి, నాకు ఇచ్చేయండి ఆడికి. నాగేశ్వరరావు గారు, నేను వెనకాల తిప్పుకుంటున్నాడు. నేను ఎలాగో ఒకరినే ప్రయాణం చేస్తుంటాను, నా వెనకాలనే వస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్లో కనీసం వాడిని చూస్తే అందరూ భయపడతారు. వాడు ఎత్తుకుంటాడు కదా, ఇటు కొట్టేస్తాడు రా, ఇటు దగ్గరికి వెళ్తే నాకు సెక్యూరిటీగానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో వెనకాల తిరిగితే బాగుపడిపోతాడు. బీరు తాగడానికి తీసుకెళ్తాను, నేను పేకాటకు తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రియులరా, మంచిని మనం జ్ఞాపకం చేసుకోవాలట. నాన్న, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సంఘపెద్ద గారు ఉన్నారు, ఎవరో మీకు నడిపించారు దేవుని సన్నిధికి, ఎవరో మీకు నాగేశ్వరరావు గారికి ఎవరో సువార్త చేసి దేవుని మర్చిపోకూడదట అండి, జ్ఞాపకం ఉంచుకోవాలట. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోవాలట, మర్చిపోకూడదట. చేసిన వాళ్ళని, నీకు మేలు చేసిన వాళ్ళని మరవకూడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఉదాహరణకు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఎక్కువ వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటారు, ఇలాగలాగా మర్చిపోకూడదు వాళ్ళు చేసే మేలు. మీ తల్లిదండ్రులు మేలు మర్చిపోకూడదు. ఒరే, ఈ తల బట్ట అయిపోయి మీకోసం చదివిస్తున్నారు, మీరు గనుక మర్చిపోతే బోసుబెలు మెడిగి హాదిరి. మనదంతా దాసి మాట్లాడేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీర్క మాస్కతరే నాను వాతు కోర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను పోదాం తగ్గుతావా ఉంది అండి ప్రెసిడెంట్ గారు, సంఘ పెద్ద గారు, మీరు సిరికాకూడదు బాబు, ననుకు ఉందేదానికి పోదాం తగ్గునవా ఎన్న జతలాగదు మీ పింగ ముడుక జోహరా చెప్పేసాను. ఇంక అప్పారావన్న చూసుకుంటాడు, వెంకట్రావన్న చూసుకుంటాడు, నరసింగన్న చూసుకుంటాడు. దేవునికి స్తోత్రము. కనుక నాన్న, మనమట ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మంచిని జ్ఞాపకం చేసుకోవాలి, చెడుని కొచ్చేజాడ అన్నా వెంకటేశ్ అన్న నాను తొలి గొస్పితే రీ కేన్నుస్కి హార్ ఏ బాగా జ్ఞాపకం క్యా కొడి మీరు ఇల్లా ఇస గొస్పితే తొలిన ఓడే హజా ఇవసడే డొకి వాని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మంచిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఆ మంచివాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆ మంచిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరోజు మంచి వాళ్ళం అయిపోతాం. కానీ చాలామంది ఏం జ్ఞాపకం చేస్తుంటారు తెలుసా? నాన్న ఇటు చూడాలి, హలో ఇటు చూడాలి నా వైపు, కింద చూస్తారు పందిలాగా. వేస్తోందేడే మీ ముంబు వేస్తేనే పుచ్చేనే బైబిల్ ముచ్చేస్తే నేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనా అని కూడా వేస్తాను. ఏం జ్ఞాపకం? ఎడతెగక ప్రార్థన చేయాలి. మన టైటిల్ ఎడతెగక మనం చేయవలసిన పనులు. చెప్పండి, ఎడతెగక చేయవలసిన పనులు. నంబర్ 1 అది చెప్పకండి. నంబర్ 1 జ్ఞాపకం చేసుకోవాలి. నాన్న, ప్రభు సన్నిధికి నడిపించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. బోధ చేసే సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి ఆ మాట, చదవండి ఒకసారి. ఆ మాట చెప్తాను, చదవండి. ఓ చక్కటి మాట చదువుతాను. బోధకుడిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయం 42వ వచనం మీకు తెలిసిన మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, మీకు మేలు చేసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నాన్న, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో ఓ చక్కటి మాట రాయబడి ఉండొచ్చు. మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. నాన్న, హెబ్రీలకు రాసిన పత్రిక 13:7 అక్కడ ఉంటుంది. మీరు ఎవరిని జ్ఞాపకం ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నాన్న బాణాహాజర్లే హెచ్చకేం లేదు వాక్యంక వేస్తాజికేలా చూడండి, చదవండి త్వరగా. 13:7 హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా
జ్ఞాపకం చేసుకొని వాడికి పట్టుమని కొట్టి చాలనా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ పై ఉన్న నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా జ్ఞాపకం క్యా కూడా తెరే బలియో క్యా కూడా చరవరే నెత్తువే లేకపోరు సై హతుదరి. మా పాస్టర్ గారు తక్కు లాగిన చాయడానికి జ్ఞాపకం క్యా కూడా తెరే. తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి చెప్పేవాడు లేకపోతే, తల్లి చెప్పేది లేకపోతే కుమారులు కుమార్తెలు పాడైపోతారు. వాక్యం చెప్పే సేవకుడు లేకపోతే, బోధకుడు లేకపోతే పాడైపోతారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మా పాస్టర్ గారు ఇట్లా వాక్యం చెప్పేవారు. మా టీచర్ గారు ఇలా మాకు ఏం చేసేవారు, మంచి మంచి లెసన్స్ చెప్పేవారు. నా టీచర్స్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? మాకే వీపు కొడతాని ఈడేం చేసేది, ఈడు చేసేదేంటి, రైడ్ చేసేదేంటి. కనుక బోధకుడిని నాయకుడిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము బోధించే అని రాశారు తమ్ముడు ఎలియా. చదువు. మీకు దేవుని వాక్యము బోధించి, దేవుని వాక్యం ఎవరైతే చెప్తారో, ఎవరైతే బోధిస్తున్నారో వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలంట. అలా జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, అద్భుతంగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మా ఈరోజు అండి సేవకుల్ని గుర్తు చేసుకోరు, తండ్రిని గుర్తు చేసుకోరు, తల్లిని గుర్తు చేసుకోరు. చెప్పే తల్లి ఉండాలా, చెప్పే తండ్రి ఉండాలా, చెప్పే టీచర్ కూడా ఉండాలా, గద్దించే వాళ్ళు కూడా ఉండాలి. కనుక ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎడతెగక చేయవలసిన పని నెంబర్ 1 ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే కలువరి శిలువలో ఆయన మరణించిన ఆ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మీ పైన మీకు వాక్యము బోధించే నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో పలానా రోజు నాకు అయ్యగారు అక్కడ రమ్మన్నారు, పలానా రోజు ఆ పని చేయమన్నారు అని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప ప్రభు మమ్మల్ని అందరినీ దీవించి వర్తిల చేయనుగాక. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మోకరించండి, అందరూ మోకరించండి.